నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని E3 N4 రోడ్ జంక్షన్ దగ్గరలో అయితే ఉన్నాము. ఈ N4 రోడ్ వచ్చేసి నవలూరు దగ్గర నుండి స్టార్ట్ అయ్యి వెంకటపాలెంతో ఎండ్ అవుతుంది. మొత్తం 7.1 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. లాస్ట్ టైం కొన్ని నెలల క్రితమే ఈ N4 రోడ్డుకు సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చాము. ప్రెసెంట్ మనం అప్డేట్ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ ఈ రోడ్లో చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. అన్ని చైనేజుల్లో వర్క్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి. ఒక్కొక్క చోట ఏంటంటే తార్ రోడ్ వేయడం అయితే చేస్తున్నారు. E11 E10 రోడ్ మధ్యలో ఇప్పుడు తార్ రోడ్ వేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఎండింగ్ వైపు E3 రోడ్ జంక్షన్ వైపు కూడా ఇప్పుడు DBM టాప్ లేయర్ వేసే పనులు అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ప్రెసెంట్ అక్కడ రెడీ చేసుకుంటున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో కొన్ని రోడ్లు ఏంటంటే జియోగ్రిడ్ టెక్నాలజీతో అయితే నిర్మిస్తున్నారు. ఈ N4 రోడ్డు కూడా జియోగ్రిడ్ టెక్నాలజీతో అయితే నిర్మిస్తున్నారు. ఈ జియోగ్రిడ్ టెక్నాలజీతో ఎలా నిర్మిస్తారంటే ముందుగా ఈ రోడ్డు మొత్తం కొంత లెవెల్ వరకు ఎస్కావేషన్ చేసిన తర్వాత దానిపైన ఏంటంటే కొన్ని లేయర్లు గ్రావెల్ వేసుకొని దానిపైన ఏంటంటే GSB వేస్తారు. GSB వేసిన తర్వాత వాటర్ ప్రూఫింగ్ షీట్ వేసి దానిపైన ఈ జియోగ్రిడ్ వేస్తారు. ఆ జియోగ్రిడ్ వేసిన తర్వాత దానిపైన WMM వేసి దానిపైన ఏంటంటే DBM ఫస్ట్ లేయర్, దానిపైన DBM సెకండ్ లేయర్ వేసి రోడ్డు మొత్తాన్ని అయితే కంప్లీట్ చేస్తారు. ఇది ఒక మంచి టెక్నాలజీతో అయితే నిర్మిస్తున్నారు రోడ్లన్నీ. ఈ N4 రోడ్డు కూడా అదే టెక్నాలజీతో అయితే నిర్మిస్తున్నారు. అలాగే మన రాజధాని ప్రాంతంలో నిర్మిస్తున్న జంక్షన్లలో మొట్టమొదటి జంక్షన్ ఇదే కంప్లీట్ అవబోతుంది. ఈ జంక్షన్ కి సంబంధించిన వర్క్స్ కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఈ జంక్షన్ కూడా ఏంటంటే E3 N4 రోడ్ జంక్షన్ అనమాట. నేను ఈ వీడియోలో E3 N4 రోడ్ జంక్షన్ కి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు కంప్లీట్ అయినాయి, అలాగే ఈ రోడ్డు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఏ చైనేజీల్లో ఏమేమి వర్క్స్ జరుగుతున్నాయి, తార్ రోడ్ వేసే పనులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, అలాగే ఈ N4 రోడ్డు పైన ఏంటంటే 2 బ్రిడ్జిలు అయితే కడుతున్నారు. ఆ 2 బ్రిడ్జిలు ఏంటంటే పాలవాగు కొండవీటి వాగు పైన బ్రిడ్జిలు కడుతున్నారు. అవి 2 మేజర్ బ్రిడ్జిలు అనమాట. ఆ బ్రిడ్జిలకు సంబంధించిన ప్రెసెంట్ స్టేటస్ ఏంటి ఈ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ N4 రోడ్డు వైపు చూడండి, పెద్ద పెద్ద భారీ స్టోమ్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన డక్టుల నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో ఈ N4 రోడ్డు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అవుతుందో మీకు ఇక్కడ డీటెయిల్ గా చూపిస్తాను. ఈ N4 రోడ్డు వెంకటపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నవలూరుతో ఎండ్ అవుతుంది. ఇది ఎండింగ్ పాయింట్. ఎండింగ్ లో E13 రోడ్ తో కనెక్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి E12 రోడ్డు, ఇంకా ఇది E11 రోడ్డు, ఇంకా ఇది E10 రోడ్డు. E10 రోడ్డు క్రాస్ అవ్వగానే ఇక్కడ కొండవీటి వాగు అయితే ఉంటుంది. ఈ కొండవీటి వాగు పైన ఒక భారీ బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత మళ్ళీ ఇది E9 రోడ్తో కనెక్ట్ అవుతుంది. దాని తర్వాత E8, E7, E6 అయితే కనెక్ట్ అవ్వవు. ఇక్కడే పాలవాగును కూడా ఇది క్రాస్ అవుతుంది. పాలవాగు క్రాస్ అవ్వగానే E5 రోడ్ కనెక్ట్ అవుతుంది. దాని తర్వాత E4 రోడ్డు, ఎండింగ్లో E3 రోడ్డు కనెక్ట్ అయిన తర్వాత కొంచెం ముందుకెళ్ళి E1 రోడ్డుతో కనెక్ట్ అయ్యి ఇది ఎండ్ అవుతుంది. ఈ ఎండింగ్ వైపు మీరు చూడొచ్చు ఎలా ఉందో. ఇదంతా రివర్ ఫ్రంట్ ఏరియా. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు ఈ N4 రోడ్డుకు సంబంధించిన వర్క్స్ E10, E11 రోడ్ మధ్యలో ఎలా జరుగుతున్నాయో. ఇక్కడ LHS వైపు ఒక లేయర్ అంటే టాప్ లేయర్ కి సంబంధించిన తార్ రోడ్ వేయడం అయితే కంప్లీట్ అయింది. అలాగే మధ్యలో BRT రోడ్డు వైపు కూడా ఏంటంటే లిక్విడ్ వేసి ఉంచుకున్నారు. అక్కడ కూడా తార్ రోడ్ వేయడం అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇది మొత్తం 50 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటుంది. 2+2+2గా అయితే నిర్మిస్తున్నారు. ఒక్కొక్క 2 లైన్స్ వచ్చేసి 7.5 మీటర్స్ విడ్త్తో ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు చూడండి, కొండవీటి వాగు, పాలవాగు మీద కడుతున్న బ్రిడ్జిలకు సంబంధించిన ప్రీకాస్ట్ సిగ్మెంట్స్ ఇక్కడే రెడీ చేసుకుంటున్నారు. ఇదంతా కన్స్ట్రక్షన్ సైటు. ఇక్కడ భారీ భారీ సిగ్మెంట్స్ని అయితే రెడీ చేసుకొని పెట్టుకుంటున్నారు. డైరెక్ట్గా ఈ సిగ్మెంట్స్ అన్నీ ఏంటంటే ఈ పాలవాగు, కొండవీటి వాగు పైన కడుతున్న బ్రిడ్జిల పైన అయితే పెడతారు. ఇక్కడ చాలా వరకు ఈ సిగ్మెంట్స్ అన్ని రెడీ చేసుకుని అయితే పెట్టుకున్నారు. ఇక్కడ కొన్ని సిగ్మెంట్స్కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడే BSCPL సంస్థకు సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ కూడా ఉంది. అలాగే బ్యాచింగ్ ప్లాంట్ కూడా ఇక్కడే ఉంది. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి కొండవీటి వాగు దగ్గర అయితే ఉంటుంది.
ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డీఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్న వారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. అలాగే ఈ N4 రోడ్డు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇప్పుడు ఎలా ఉందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దీని స్టార్టింగ్ లోనే E1 రోడ్ తో కనెక్ట్ అవుతుంది. ఇక్కడే E1 రోడ్ వస్తుంది. ఇది కరకట్ట రోడ్ అంటారు. ఈ E1 రోడ్డు దాటంగానే మళ్ళీ సీడ్ యాక్సెస్ రోడ్ తో కనెక్ట్ అవుతుంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు అంటే N4 E3 రోడ్ జంక్షన్ కి సంబంధించిన వర్క్స్ కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఇక్కడ నుండి చూడండి జంక్షన్ మొత్తం ఎలా ఉందో. అమరావతిలో కడుతున్న ట్రంక్ రోడ్లలో ఫస్ట్ జంక్షన్ ఇదే అవ్వబోతుంది. ఈ జంక్షన్ నిర్మాణ పనులు కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఆల్రెడీ ఇటువైపు అటువైపు తార్ రోడ్ వేయడం అయితే కంప్లీట్ చేశారు. ఈ E3 రోడ్డు వచ్చేసి కనకదుర్గమ్మ వారధి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి దొండపాడు దాటిన తర్వాత ఎండ్ అవుతుంది. దాదాపు 21 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది E3 రోడ్డు. ఇది చాలా కీలకమైన రోడ్డు అనమాట. సీడ్ యాక్సెస్ రోడ్డు. విజయవాడ నుండి కనెక్ట్ అవుతుంది ఈ రోడ్డు. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు ఉన్న విలేజే వెంకటపాలెం విలేజ్. ఈ E3, E4 రోడ్ మధ్యలో కూడా మీరు చూడండి ఎంతవరకు వర్క్ ప్రోగ్రెస్ జరిగిందో. ఇక్కడ LHS వైపు అలాగే BRT రోడ్డుకి సంబంధించిన తార్ రోడ్ వేయడం కోసం అయితే రెడీ చేసుకున్నారు. ఇక్కడ WMM టాప్ లేయర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇదొక జంక్షను. ఇది E4, N4 రోడ్ జంక్షన్ అంటారు. ఈ E4 రోడ్ వచ్చేసి ఉండవల్లి నుండి పిచుకలపాలెం వరకు 15.5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ జంక్షన్ లోనే భారత రత్న అటల్ బిహార్ వాజ్పేయి గారి విగ్రహం కూడా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు విగ్రహం. ఇదంతా స్మృతివనం ఏరియా అనమాట. ఇక్కడే అటల్ బిహార్ వాజ్పేయి గారి స్మృతివనం అయితే కడుతున్నారు. ఈ జంక్షన్ దాటిన దగ్గర నుండి కూడా మీరు చూడొచ్చు ఇక్కడ LHS అలాగే BRT రోడ్డుకి సంబంధించిన తార్ రోడ్ వేయడం అయితే కంప్లీట్ చేశారు. అలాగే E4, E5 రోడ్డు మధ్యలో కూడా వర్క్ ప్రోగ్రెస్ మీరు చూడొచ్చు. ఇక్కడ కూడా ఒక 2 రోడ్లకు సంబంధించిన తార్ రోడ్ వేయడం అయితే కంప్లీట్ చేశారు. మధ్యలో ఏంటంటే ఇక్కడ WMM టాప్ లేయర్ వేసి కంప్లీట్ అయింది. ఇంకా దానిపైన ఏంటంటే DBM ఫస్ట్ లేయర్ వేయాల్సిన పని ఉంది. ఇంకా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్టామ్ వాటర్ డ్రైన్ కానివ్వండి ఈ వర్క్స్ అన్ని జరుగుతున్నాయి. ఇక్కడే E5 రోడ్డుతో కనెక్ట్ అవుతుంది. ఇది N4, E5 రోడ్ జంక్షన్ అంటారు. ఈ E5 రోడ్డు తాడేపల్లి నుండి పిచుకులపాలెం వరకు 19.4 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ E5 రోడ్డు కూడా రాజధానికి కీలకమైన రోడ్డు అనమాట. ఈ రోడ్లోనే టన్నల్ కూడా రాబోతుంది. ఈ జంక్షన్ కి రైట్ సైడ్ వైపే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అయితే కడుతున్నారు. ఈ జంక్షన్ దాటిన తర్వాత కూడా మీరు చూడొచ్చు ఇదంతా రైట్ సైడ్ వైపు ఉన్నదంతా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటే. దాదాపు 22 ఎకరాల విస్తీర్ణంలో ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ని అయితే కడుతున్నారు. రాజధాని ప్రాంతానికి మొత్తానికి ఇక్కడ నుండి వాటర్ సప్లై అయితే అవ్వబోతుంది. ఇక్కడ మధ్యలో BRT రోడ్డుకి తార్ రోడ్ వేయడం కోసం రెడీ చేసుకున్నారు ఒక కొంత బిట్ వరకు. అలాగే ఇక్కడ స్టామ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్ ఆ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడే మళ్ళీ ఈ N4 రోడ్డు పాలవాగును క్రాస్ అవుతుంది. ఇక్కడ ఒక భారీ బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. ఇక్కడ రైట్ సైడ్ వైపు కనిపిస్తుందంతా పాలవాగే. ఈ పాలవాగు దాదాపు 16.7 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ N4 రోడ్డు క్రాస్ అయ్యి కొంచెం ముందుకెళ్ళంగానే పెనుమాక రిజర్వాయర్ వస్తుంది. అక్కడితో ఈ పాలవాగు ఎండ్ అవుతుంది. ఇక్కడ ఒక భారీ బ్రిడ్జ్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. చాలా వరకు ప్రీకాస్ట్ సిగ్మెంట్స్ తో ఈ బ్రిడ్జ్ అంతా కంప్లీట్ చేశారు. ఇంకా ఈ జంక్షన్ దాటిన తర్వాత మళ్ళీ E8, E7, E6 ఈ 3 రోడ్లు అయితే కనెక్ట్ అవ్వవు దీనికి. ఈ మధ్యలో కూడా మీరు చూడొచ్చు స్టామ్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన డక్టుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ E9 రోడ్డు అయితే కనెక్ట్ అవుతుంది. ఈ E9 రోడ్డు ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. E9 రోడ్డు వచ్చేసి కృష్ణాయపాలెం దగ్గర నుండి నెక్కల్లు వరకు ఉంటుంది. మొత్తం 14.1 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది N4 రోడ్ జంక్షన్ దగ్గర నుండే స్టార్ట్ అవుతుంది E9 రోడ్ అది. మళ్ళీ E9 రోడ్ దాటంగానే ఇదంతా BSCPL కాంట్రాక్ట్ సంస్థకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్. ఇక్కడే ప్రీకాస్ట్ సిగ్మెంట్స్ ఇవన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి మళ్ళీ కొండవీటి వాగు. ఈ కొండవీటి వాగు క్రాస్ అయ్యే చోట కూడా ఒక మేజర్ బ్రిడ్జి నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఈ బ్రిడ్జ్ కూడా ప్రీకాస్ట్ సిగ్మెంట్స్ తో బ్రిడ్జి మొత్తాన్ని అయితే రెడీ చేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ కొంచెం ముందుకెళ్ళంగానే మళ్ళీ E10 రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు ఇక్కడ మీకు కెనాల్ కనిపిస్తుంది చూసారా, ఇది ఎగ్జిస్టింగ్ కెనాల్. ఇది ఎగ్జిస్టింగ్ కొండవీటి వాగు ఎలా వంపులు తిరిగి ఉంది చూసారా. ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా ఈ కెనాల్ని అయితే తవ్వుతున్నారు కొండవీటి వాగుని.
ఇక్కడ రైట్ సైడ్ వైపు కనిపిస్తుంది E10 రోడ్ అది. ఆ E10 రోడ్డు పైన కూడా ఒక భారీ బ్రిడ్జ్ కడుతున్నారు. ఎందుకంటే ఇక్కడే క్రాస్ అవుతుంది కాబట్టి కొండవీటి వాగు. ఆ E10 రోడ్డు వచ్చేసి పెనుమాక నుండి ఐనవోలు వరకు 7.8 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. E10, E11 రోడ్ మధ్యలో కూడా మీరు చూడొచ్చు. LHS అలాగే BRT రోడ్డుకి సంబంధించిన తార్ రోడ్ ఏసే పనులైతే జరుగుతున్నాయి ఇప్పుడే. ఇంకా పవర్ లైన్స్, ఇంకా స్టోమ్ వాటర్ డ్రైన్స్ అయన్నీ అండర్‌గ్రౌండ్ చేసుకుంటున్నారు ఇటంతా. LHS వైపు. ఇంకా RHS వైపు కూడా స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టుల నిర్మాణ పనులైతే మాక్సిమం కంప్లీట్ అయిపోయినాయి. ఈ రోడ్డు నిర్మాణం కూడా ఎలా జరుగుతుందంటే, ముందుగా కొంత లెవెల్ వరకు ఎక్స్‌కవేషన్ చేసుకున్న తర్వాత కొన్ని లేయర్‌లు గ్రావెల్ వేసుకుంటున్నారు. ఇది కూడా ఏంటంటే జియోగ్రిడ్ టెక్నాలజీతో కడుతున్న రోడ్డనమాట. ఇక్కడే మళ్ళీ E11 రోడ్‌తో కనెక్ట్ అవుతుంది. ఈ E11 రోడ్డొచ్చేసి మనకి ఎర్రబాలెం నుండి నీరుకొండ వరకు 6.3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ జియోగ్రిడ్ టెక్నాలజీతో కడుతున్నారని చెప్పా గదా! కొన్ని లేయర్‌లు గ్రావెల్ వేసుకున్న తర్వాత దానిపైన ఏంటంటే జీఎస్బీ వేసి, దానిపైన వాటర్ ప్రూఫింగ్ షీట్ ఏస్తున్నారు. దానిపైన ఏంటంటే జియోగ్రిడ్ ఏసి, దానిపైన మళ్ళీ WMM వేసి, దానిపైన డీబీఎం ఫస్ట్ లేయరు, డీబీఎం సెకండ్ లేయర్ అయితే వేస్తున్నారు. అలా వేసి పూర్తి స్థాయిలో రోడ్డు మొత్తాన్నయితే కంప్లీట్ చేస్తున్నారు. ఇక E11 రోడ్ జంక్షన్ దాటిన తర్వాత కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ LHS అలాగే BRT రోడ్డు అంతా కంప్లీట్ అయిపోయింది కొంత లెవెల్ వరకు. ఇక్కడ మళ్ళీ E12 రోడ్‌తో కనెక్ట్ అవుతుంది ఇది. ఈ E12 రోడ్డు వచ్చేసి ఎర్రబాలెం నుండి నీరుకొండ వరకు 6.7 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మొత్తం ఎర్రబాలెం విలేజ్ ఏరియా అదంతా. ఈ E12 రోడ్ దాటిన తర్వాత కూడా 2 రోడ్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. డీబీఎం ఫస్ట్ లేయరు అలాగే డీబీఎం సెకండ్ లేయర్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మూడో రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడే ఎండింగ్‌లో నవలూరు విలేజ్ అయితే ఉంటుంది. ఆ విలేజ్ దగ్గరే మనకి E13 రోడ్‌తో ఇది కనెక్ట్ అవుతుంది. ఆ E13 రోడ్డు ఎర్రబాలెం నుండి నీరుకొండ వరకు ఉంటుంది. మొత్తం 7.3 కిలోమీటర్స్ రోడ్ అది. ఈ E13 రోడ్డు నేషనల్ హైవే 16కి కూడా కనెక్టివిటీ ఇస్తున్నారు. ఆ కనెక్టివిటీ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అదొచ్చేసి ఎయిమ్స్ హాస్పిటల్ పక్కనే కొండ వైపు అయితే జరుగుతున్నాయి వర్క్స్. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.